కృష్ణుడు అన్నాడు, మనందరం ఎందుకయ్యా అనుకోవటం, పలానా కొండ మీద ఒక తలకాయ ఉంది, ఆ తలను అడుగుదాం. మొత్తం కురుక్షేత్రాన్ని చూశాడు ఎత్తు మీద నుంచి, ఏది ఏరియల్ వ్యూలో చూశాడు. పదండి పోయి అడుగుదామని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏమయ్య కురుక్షేత్ర సంగ్రామం అంతా నువ్వు చూసావు కదా, ఎవరు బాగా యుద్ధం చేశారు అని అడిగితే అతను ఒకటే సమాధానం చెప్పాడు, నాకు ఆ యుద్ధంలో ఎవ్వరూ కనపడలా, ఒక్క సుదర్శన చక్రం తప్ప అని సమాధానం. అంటే ఎవరు గెలిపించినట్టు అక్కడ? అంతే కదమ్మా. పరమాత్మ నడిపించాడు. ఇప్పుడు అట్లాగే భగవద్గీతలో మనం కూడా పరమాత్ముడు కూడా చెప్తాడు కదా, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేస్తున్నానని, ఇదంతా ఆల్రెడీ నేను చేసింది, ప్రణాళిక అంతా అయింది, పాత్రలన్నీ మనవి, అంతే. అట్లా అనుకోవడంలో తప్పులేదమ్మా, కానీ అట్లా అనుకొని గమ్ముగా కూర్చోకూడదు. అది నీ కర్తవ్యాన్ని, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించు ముందుకెళ్ళాలి. మన శరీరాన్ని కర్తవ్యం చేయడం సంసిద్ధతను కనుక మనం వ్యక్తం చేస్తే